భారతదేశం సముద్రాలు, నదులు, సరస్సులు, చెరువులు, నీటి సంపదతో ప్రపంచంలోనే ముందంజలో ఉన్న దేశం. 2000 ఏళ్ల క్రితమే అర్థశాస్త్రం వంటి ప్రాచీన గ్రంథాలు చేపల పెంపకం గురించి రాశాయి. ఈరోజు మనం ప్రపంచంలో రెండో అతిపెద్ద చేపల ఉత్పత్తిదారులం. ష్రింప్ ఎగుమతుల్లో నెంబర్ 2. 19.5 మిలియన్ టన్నుల చేపలు, కోట్లాది కుటుంబాల జీవనోపాధి, లక్షల కోట్ల విలువైన ఎగుమతులు, ఇవన్నీ మన బ్లూ రెవల్యూషన్ విజయాలు. కానీ ఈ ప్రయాణం ఎక్కడ మొదలైందో తెలుసా? స్వాతంత్రం వచ్చిన వెంటనే ప్రభుత్వం చేపల పెంపకాన్ని ఆహార భద్రతలో భాగం చేసింది. కానీ ఆ రోజుల్లో పరిస్థితి బీడుభూమి లాంటిది. సాంప్రదాయ పద్ధతులు, తక్కువ ఉత్పత్తి, రైతులకు శిక్షణ అనేదే లేదు. 1957లో ఇద్దరు శాస్త్రవేత్తలు హీరాలాల్ చౌదరి, అలీ కుంఠీ ఒక చారిత్రాత్మక ప్రయోగం చేశారు. రోహు, మృగాల్ కార్ప్స్ను చెరువుల్లోనే బ్రీడ్ చేశారు. ఇక నదుల మీద ఆధారపడవలసిన అవసరమే లేదు. 60లలో కాంపోజిట్ ఫిష్ కల్చర్ పద్ధతి వచ్చి ఒకే చెరువులో వివిధ రకాల చేపలను పెంచి ఉత్పత్తి రెట్టింపు చేశారు. 70లలో ఫిష్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీలు రైతులకు శిక్షణ, రుణాలు, సీడ్ సప్లై ఇచ్చి ఆ కళకు బలమైన పునాది వేశాయి. 80ల దశకంలో ఈ రంగం వేగం అందుకుంది. కొత్త రీసెర్చ్ సెంటర్లు, తీర ప్రాంతాల్లో ష్రింప్ ఫార్మింగ్, ఆంధ్ర, తమిళనాడు, ఒడిశా తీరాలు టైగర్ ప్రాన్లతో కిటకిటలాడాయి. అమెరికా, జపాన్, యూరప్ మార్కెట్లు భారత ష్రింప్ కోసం ఎదురు చూశాయి. 1990లో 30,000 టన్నుల ష్రింప్ ఉత్పత్తి కేవలం 9 ఏళ్లలో 1,00,000 టన్నులకు పైగా చేరింది. కానీ ఈ దశలోనే చీకటి మేఘాలు కమ్ముకున్నాయి. పర్యావరణ నష్టం, మాంగ్రోవ్ అడవుల నాశనం, నీటి కాలుష్యం. 1996లో సుప్రీంకోర్టు నియంత్రణ విధించింది. 1997లో ఆక్వాకల్చర్ అథారిటీ ఏర్పడి కొత్త నిబంధనలు అమలు చేసింది. రైతులు కొత్త పద్ధతులు నేర్చుకుని మళ్లీ పుంజుకున్నారు. 2009లో దేశ తీరాలకు చేరిన పసిఫిక్ వైట్ ష్రింప్ వనామీ అన్నింటినీ మార్చేసింది. వేగంగా పెరుగుతూ వ్యాధులు తక్కువ, ఫలితంగా ఉత్పత్తి, ఎగుమతులు కొత్త రికార్డులు సృష్టించాయి. అదే కాలంలో రోహు కోసం జయంతి అనే స్పెషల్ బ్రీడ్ వచ్చింది. 50% వేగంగా పెరిగేలా సెలెక్టివ్ బ్రీడింగ్, రైతుల కోసం కొత్త జాతులు టిలాపియా, సీబాస్, పంగాసియస్ వచ్చాయి. ఫీడ్ టెక్నాలజీ, బయోసెక్యూరిటీ, డయాగ్నోస్టిక్స్ అన్ని మోడర్న్ అయ్యాయి. ఈ దశలో భారత చేపల రంగం నిజంగా గ్లోబల్ స్టేజ్లో నిలబడింది. 2015 ఈ దశకంలో చేపల పెంపకం కేవలం పంట కాదు, ఇది టెక్నాలజీ ఆధారిత పరిశ్రమ. వాటర్ క్వాలిటీ సెన్సర్లు, ఆటోమేటిక్ ఫీడర్లు, వివిధ రకాల యాప్లతో రైతులు ట్రైనింగ్, మార్కెట్ కనెక్టింగ్ పొందారు. 2020లో 20,050 కోట్లతో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన మొదలైంది. కొత్త హ్యాచరీలు, కోల్డ్ చైన్, సముద్ర కేజ్ కల్చర్, బయోప్లాక్ వంటి పద్ధతులు విస్తరించాయి. మహిళా స్వయం సహాయక సంఘాలు కూడా చెరువులు లీజ్ తీసుకుని లాభాలు ఆర్జిస్తున్నాయి. 11 ఏళ్లలో ఉత్పత్తి డబుల్ అయి 19.5 మిలియన్ టన్నులకు చేరింది. చిన్న గ్రామ చెరువుల నుంచి గ్లోబల్ మార్కెట్ల వరకు ఇది భారత బ్లూ రివల్యూషన్ కథ. ఈరోజు ప్రపంచ మార్కెట్లో భారత ష్రింప్ కి డిమాండ్ ఆకాశాన్ని తాకుతుంది. 1 కిలో ష్రింప్ కి అంతర్జాతీయ ధర గత 5 ఏళ్లలో 30% పెరిగి 800 నుండి 1,000 రూపాయల దాకా చేరింది. ఎగుమతుల ద్వారా సంవత్సరానికి 60,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. కానీ ఈ రోజు ఆ విజయానికి కారణమైన మన రైతులు సుంకాలు మరియు వాణిజ్య వివాదాల తుఫాన్ను ఎదుర్కొంటున్నారు. మనం పండించిన ఉత్తమ సముద్ర ఆహారం ఎందుకు ఎక్కువగా విదేశాలకి వెళ్తోంది? ఇప్పుడు సమయం వచ్చేసింది. ఈ రుచులు, ఈ పోషకాలు ముందుగా మన భోజనంలో చేరేలా చేయాలి. ఇది కేవలం వారి పోరాటం మాత్రమే కాదు, ఇది మన దేశం మొత్తానికి ఉన్న సవాల్. మనం ఒకటిగా కలిసి వారితో నిలబడాలి. రైతులకు మద్దతిస్తామని చెప్పటమే కాకుండా ఆచరణలో చేసి చూపాలి. భారతీయ సీ ఫుడ్ ప్రొడక్ట్స్ కి దేశీయ వినియోగాన్ని పెంచే చైతన్య నిర్ణయం తీసుకుందాం. ఇది కేవలం ఒక కొనుగోలు కాదు, ఇది ఒక ప్రయాణం. రైతుల భవిష్యత్తు మాత్రమే కాదు, దేశ భవిష్యత్తు కూడా. మనం అనుకున్న భారత బ్లూ రివల్యూషన్ విజయాన్ని కొనసాగించే మార్గం ఇదే.